వెల్కమ్ టు శ్రీ చక్ర న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. నంద్యాల చెక్ పోస్ట్ సమీపంలో రెడ్డి గారి విందు రెస్టారెంట్ కేఫే చాట్ ప్రారంభం. రెడ్ బుక్ రాజ్యాంగానికి ఇది పరాకాష్ట. మాజీ సీఎం జగన్ను రాజకీయంగా దెబ్బతీసేందుకు కుట్రలు. మంత్రాలయం ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డి. రామగుండం శాసనసభ్యులు ఎంఎస్ రాజ్ ఠాకూర్ గారి ఆగ్రహం. హెచ్ఏఆర్ టోల్గేట్ నిర్వహణపై తీవ్ర విమర్శలు. పారిశ్రామిక ప్రాంత నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలనే సంకల్పంతో సింగరేణి సంస్థ మెగా జాబ్ మేళా. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలో దేశం ఎంతో అభివృద్ధి పథకంలో ముందుకు నడుస్తోంది. వరంగల్ జిల్లా అధ్యక్షులు గంట రవికుమార్. ఇక వివరాలకు వెళ్తే, కర్నూలు నగరం నంద్యాల చెక్ పోస్ట్ సమీపంలో రేడియో స్టేషన్ ఎదురుగా రెడ్డి గారి విందు రెస్టారెంట్ కైఫ్ చాట్లను పాండ్యం శాసన సభ్యురాలు గౌరీ సరితారెడ్డి దంపతులు కలిసి ప్రారంభించినట్లు రెడ్డి గారి విందు రెస్టారెంట్ కేఫ్ చాట్ యజమాని శరత్ కుమార్ రెడ్డి, అనిల్ కుమార్ రెడ్డి, హరిస్వరూప్ రెడ్డి, నితీష్ కుమార్ రెడ్డిలు తెలిపారు. రెడ్డి గారి విందు రెస్టారెంట్ కేఫే చాట్ ఆహ్లాదకరమైన వాతావరణంలో ఎలాంటి కలర్స్కు తావు లేకుండా రుచికరమైన వంటలతో రెడ్డి గారి విందు రెస్టారెంట్ కేఫే చాట్లు ప్రారంభించడం జరిగింది. ఇప్పుడు ఫస్ట్ మన Hello Karnulians, a new restaurant has been opened near Nandyal check post, which called Reddy Gari Vindu, which is authentic food of Reddy Homes household. We are specialized in not adding any colors or color gradings to the dishes, and we serve authentic food like ragi mudda, natukodi, chicken, and we have wide variety of pulavs. Chicken pulao, half kg chicken pulao, kg chicken pulao, mutton pulao, keema pulao. We are famous for pulavs and natukodi pulsu and authentic Telugu food. Yeah, thank you. My good name is Nitish. I am one of his cousins, which was owned like this restaurant owner's cousin. I am one of his cousins. వీటన్నిటిలోకి ఇంపార్టెంట్ విషయం ఏమంటే మేము ఎటువంటి ఫుడ్ కలర్స్ ఫుడ్ ఆల్టరేషన్ చేయట్లేదు. మా ఇంట్లో మేము ఏం తింటామో అదే ఈ హోటల్లో అందరికీ పెట్టేలాగా చూస్తున్నాము. సో మీరు ఏమీ భయపడకుండా హ్యాపీగా వచ్చి తినేయచ్చు, ఎటువంటి సమస్య లేదు. సేమ్ మీ ఇంట్లో ఎలా ఉంటుందో మా ఇంట్లో కూడా అలాగే ఉంటుంది. టేస్ట్లో అయితే ఏ మార్పు ఉండదు. థ్యాంక్ యూ. కర్నూలు నగర ప్రజలకు నమస్కారం. ఇవాళ మేము కొత్తగా రెడ్డి గారి విందు అనే హోటల్ ఓపెన్ చేయడం జరిగింది. నంద్యాల చిత్తూరు హైవే మీద పుల్లారెడ్డి కాలేజ్ సమీపాన మారుతి మెగా సిటీ ఎదురుగా రెడ్డి గారి విందు అనే రెస్టారెంట్ ఓపెన్ చేశాము. మన దగ్గర స్పెషల్ రెడ్డి గారి ఇళ్లలో, రాయలసీమ రెడ్డి గారు ఇళ్లలో ఏం చేసుకుంటారో
అవి అందరు ప్రజలకు అందుబాటులో ఉండేలాగా ఈ హోటల్ పెట్టడం జరిగింది. మన దగ్గర స్పెషల్ వచ్చేసి హాఫ్ కిలో చికెన్ పలావ్, కిలో చికెన్ పలావ్, చికెన్ కర్రీ, మటన్ కర్రీ విత్ రైస్, హాఫ్ కిలోస్, పావు కిలో అండ్ రాగి ముద్ద, జొన్న సంగటి, చికెన్ కర్రీ, నాటుకోడి కర్రీ, తలకాయ మాంసం ఇవన్నీ దొరుకుతాయి. అంతేనా? పేద మధ్యతరగతి అందరూ వచ్చి ప్రశాంతంగా తిని బిల్లు గురించి ఆలోచించకుండా హ్యాపీగా తిని వెళ్ళిపోయేలాంటి మీడియం రేంజ్ ప్రైజెస్లోనే ఉన్నాయి. అందరూ ఖచ్చితంగా టైం తీసుకొని మా హోటల్కి వచ్చి మమ్మల్ని బ్లెస్ చేయాల్సిందిగా కోరుతున్నాము. నా పేరు హరిస్వరూప్ రెడ్డి, మా పార్ట్నర్ శరత్ రెడ్డి బొమ్మన, ఇద్దరం కలిసి ఈ హోటల్ ఓపెన్ చేయడం జరిగింది. చెన్నూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ సంస్థాగత ఎన్నికల సమావేశంలో కాంగ్రెస్ నాయకుల మధ్య స్వల్ప సంఘర్షణ చోటు చేసుకుంది. పీసీసీ మెంబర్ రఘునాథ్ రెడ్డికి మాజీ జెడ్పీఎస్ చైర్మన్ రాజిరెడ్డి వర్గానికి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఒకరినొకరు వ్యక్తిగతంగా దూషించుకున్నట్టు గొడవకు దిగారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఇరు వర్గాలను శాంతింపజేశారు. Hey!
కర్నూలు జిల్లా మంత్రాలయ మండలం చెట్నపల్లి గ్రామంలో దళితుల ఇండ్ల మధ్యలో శవాలను పూడ్చవద్దని సర్వే నెంబర్ 125, 126 నెంబర్లో ఉన్న శ్మశాన వాటికలలో పూడ్చాలని జేబీఎం ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు చిక్కం జనకయ్య, మాదిగ జేబీఎం ఎంఆర్పీఎస్ మండల అధ్యక్షులు గుమ్మల రాజేందర్, మాదిగ మంత్రాలయ మండల అధ్యక్షులు నరసింహులు, ఎంఎస్ఎఫ్ అదోని మండల అధ్యక్షులు ఎర్రన్నలు తెలిపారు. కర్నూలు కలెక్టర్ కార్యాలయం ఎదుట చెట్నహల్లి గ్రామంలోని దళితుల పక్కన శవాలను పూడ్చవద్దని ధర్నా చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ రంజిత్ వాషాకు వినతి పత్రం అందజేశారు. కర్నూలు జిల్లా కలెక్టర్ ఆఫీస్ నందు కూడా భారీ ఎత్తున కూడా అంశం ఏమనగా గత 5 నెలల నుంచి కూడా కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం మంత్రాలయం మండలం గ్రామానికి మొత్తానికి 10 కులాలు అక్కడ పూడ్చుకోకుండా అక్రమంగా దౌర్జన్యంగా రౌడీజంతో 9 కులాలు ఏకమయ్యి మాదిగలను అణచివేత చేసి మరి మాదిగలు ఉంటే శవాలు కురుస్తున్నారు. ఆ శ్మశాన వాటికి 3 ఎకరాల 54 సెంట్లను ఆ గ్రామానికి చెందినటువంటి ఒక విఆర్ఓ ఆక్రమించుకుంటే ఆ విఆర్ఓను కూడా ఖాళీ చేయించలేని పరిస్థితి ఆదోని సబ్ కలెక్టర్ గారిది, మంత్రాలయం ఎంఆర్ఓ గారిది. 4 నెలల నుంచి మరి ఇక్కడ కలెక్టర్ గారి దగ్గర కూడా తిరుగుతున్నాం. ఇంతవరకు కూడా సమస్య కూడా సాల్వ్ కాలేదు. అయ్యా నేను అడుగుతున్నా, ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ మన కర్నూలు జిల్లా కలెక్టర్ని కానీ, అయ్యా మా మాదిగులు ఈ జీవితంలోనా ఈ సమాజంలోనా బతకూడదా? మానవ హక్కులను ఉల్లంఘయి నేటికి శ్మశాన వాటికిని మరి అదుపు తీసుకొని అక్కడ శ్మశాన వాటికిని అదుపు తీసుకొని 9 మంది కులాలు కూడా చెట్నపల్లి మాదిగులు అన్ని కూరగాయలకు కానీ నీళ్ళకు కానీ మరి అదేవిధంగా ఇంతవరకు కూడా రేషన్ సప్లై చేయలేకపోవడం సిగ్గుచేటని కూడా నేను సందర్భంగా తెలియజేస్తున్నాను. కూరగాయలకు పోతే మీరు అసలుకి రావద్దండి, కూరగాయలు ముట్టుకుంటే మేము మైలు పడిపోతాం, మేము మీకు వాటర్ విడసాం. అసలుకి తాగునీరు 9 కులాలు అయితే మాది కులం మాత్రం ఇంతవరకు కూడా దాదాపు 12 రోజుల నుంచి కూడా మంచినీళ్ళు కూడా తాగడానికి లేకపోవడం దుర్మార్గమైన చర్య. అదేవిధంగా ప్రభుత్వం కూడా కల్పించినటువంటి బియ్యాన్ని కానీ అదేవిధంగా కందిపప్పును కానీ చక్కెరను కానీ 9 కులాలు వేసుకుంటే మాది కులానికి కూడా ఇంతవరకు వేయలేదు. అయ్యా ఎందుకు వేయలేము, మాకు వేయడం లేదని సబ్ కలెక్టర్ ఆదోని సబ్ కలెక్టర్ గారికి మంత్రాలయం ఎంఆర్ఓ గారికి చెప్పితే గోడను కూడా వినిపించుకుంటే ఇంతవరకు కూడా పట్టించుకోకుండా మరి నిమ్మకు నీరెత్తినట్టు కూడా మరి వాళ్ళు చేస్తున్నారు. ఏదైతే శ్మశాన వాటిక కావాలంటే చూడండి, ఇక్కడగా ఇళ్ల ముందు మాదిగల ఇళ్ల ముందే అక్రమంగా శవాలు పుడుస్తున్నారు. గ్రామంలోన అన్ని కులాలకి 3 ఎకరాల 54 సెంట్లు ఇచ్చింది. ఇక్కడ పుడ్చమంటే అక్రమంగా మాదిగలకు మీకు ఎవరు సపోర్ట్ లేరు, మేము ఇక్కడే పుడ్చామని అంటున్నారు. ఇది ఎక్కడయా ఈ సమాజంలోనా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి నేను అడుగుతున్నా. అక్కడ శ్మశానానికి రోడ్డు వేయండి 3 ఎకరాల 54 సెంట్లు కంటే రోడ్డు లేకపోతే వరిమేల్లో కూడా శవాలను తీసుకొని పోయే పరిస్థితి ఇక్కడ ఉంది. కాబట్టి దీని విషయం కూడా మహా ఉద్యమాన్ని కూడా మా జేబీఎం ఎంఆర్పీఎస్ సంఘం ఆధ్వర్యంలో కూడా మేము తీసుకురావడం కూడా జరిగింది. ఖచ్చితంగా మా చెట్నపల్లి మాదిగలకు ఎక్కడైతే అక్రమంగా పుడుస్తున్నారో 113, 114 సర్వే నెంబర్లోన అక్కడ తక్షణమే ఓటు వేసి మరి ఎక్కడైతే ప్రభుత్వం దేశంలో బీజేపీ ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుండి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలో దేశం ఎంతో అభివృద్ధి పథకంలో ముందుకు నడుస్తోందని వరంగల్ జిల్లా అధ్యక్షులు గంట రవికుమార్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద వరంగల్ రైల్వే స్టేషన్కు 25 కోట్ల నిధులిచ్చే అభివృద్ధి పనులను ప్రారంభించడానికి సిద్ధమవుతున్న తరుణంలో వరంగల్ రైల్వే స్టేషన్ను వరంగల్ జిల్లా బీజేపీ నాయకులు సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు గంట రవికుమార్ మాట్లాడారు.
भारत माता की जय, भारत माता की जय। नरेंद्र मोदी गारी నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం 2014లో ఏర్పడిన తర్వాత ప్రజా రవాణా వ్యవస్థ పైన చాలా శ్రద్ధ చూపిస్తున్నారు. దానిలో భాగంగా భారతదేశంలోని ప్రతి ప్రాంతానికి కూడా రైల్వే లైన్ల నిర్మాణం కోసం బడ్జెట్లో ఎక్కువ కేటాయింపులు చేయడం జరుగుతుంది. దానిలో భాగంగా 2023 జనవరి 31న కేంద్ర రైల్వే శాఖ మంత్రులు అశ్విని వైష్ణవ్ గారు అమృత్ భారత్ స్టేషన్లో అనే ఒక కొత్త పథకాన్ని తీసుకురావడం జరిగింది. ఈ అమృత్ భారత్ రైల్వే స్టేషన్ల అభివృద్ధిలో భాగంగా దేశ స్థాయిలో 1275 రైల్వే స్టేషన్లను ఎన్నిక చేయడం జరిగింది. దానిలో భాగంగా తెలంగాణ రాష్ట్రానికి 38 రైల్వే స్టేషన్ల ఆధునికీకరణలో భాగంగా మన వరంగల్ రైల్వే స్టేషన్ను కూడా దాంట్లో సెలెక్ట్ చేయడం జరిగింది. దాంతో అమృత్ భారత్ స్కీమ్ బడ్జెట్ కింద 25,41,00,000 రూపాయలు రైల్వే బడ్జెట్లో ఈ స్కీమ్ కింద ఈ రైల్వే స్టేషన్కి అభివృద్ధి కోసం ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా ఆ నిధులతోని రైల్వే ఫుట్ఓవర్ బ్రిడ్జి దాదాపు 12 మీటర్లు మన తెలంగాణ రాష్ట్రంలోనే ఏ రైల్వే స్టేషన్లో లేదు, సికింద్రాబాద్లో అతి పెద్ద రైల్వే ఫుట్ఓవర్ బ్రిడ్జి. అదేవిధంగా ప్రయాణికుల సౌకర్యార్థం ఏసీ వెయిటింగ్ హాల్, అదేవిధంగా జనరేటర్ సపరేట్గా రూము, అదేవిధంగా ఈ బ్యాటరీస్ రీఛార్జింగ్ కోసం సపరేట్గా ఒక హాలు, దాంతోపాటు సుందరీకరణలో భాగంగా రైల్వే స్టేషన్ ముందు కిలవరంగల్ యొక్క ఏకశిలాతోరణంపై ఉన్న కిలవరంగల్ ఫోర్టు, అదేవిధంగా ల్యాండ్స్కేపింగ్, లైటింగ్, అదేవిధంగా వాష్రూమ్స్ యొక్క అభివృద్ధిని ఈ నిధులతో మనం చేసుకోవడం జరిగింది. ఎస్కలేటరు, ముఖ్యంగా ఎస్కలేటరు, దాంతోపాటు ఎన్ఎస్జి నాన్ సబర్బన్ గేట్ కింద ఈ 25,41,00,000 ఖర్చు చేయడం జరిగింది. దీనికన్నా ముందు కూడా కేంద్ర ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 18 కోట్లు ఇచ్చి రైల్వే స్టేషన్ని అభివృద్ధి చేయడం జరిగింది. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం తెలంగాణలోని రైల్వే స్టేషన్ల అభివృద్ధికి ఎలాంటి ఇక్కడ ప్రభుత్వం లేకుండా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎప్పుడు చెప్తుంటారు ఈ అభివృద్ధి మాదే అని. అది కాకుండా వారు ఇక్కడ బీజేపీ కేంద్రంలో ఉన్నా కూడా తెలంగాణ రైల్వే పనుల అభివృద్ధికి నిధులు కేటాయించడం జరుగుతుంది. ఇప్పుడు ఈ మీడియాను ఉద్దేశించి ఇవాళ భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ అభ్యర్థి పోటీ చేసిన ఆరు రమేష్ గారు ఎక్స్ఎమ్మెల్యే గారిని మాట్లాడారు. వరంగల్ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఎన్నో డెవలప్మెంట్ కార్యక్రమాలు, ఉదాహరణకు రైల్వే తీసుకుంటే అప్పుడు డబ్బాలు తయారు చేసే ఫ్యాక్టరీని దానికి మళ్ళా కోచ్ ఫ్యాక్టరీగా కూడా అప్గ్రేడ్ చేయడం, రావప్పను ఇంకా మొత్తం ప్రపంచ దేశాలలో అంటే గిరిజనీయుల నుంచి ఈ వరంగల్కు స్మాల్ సిటీ నిధులు ఇచ్చేట్టు రైల్వే స్టేషన్ కూడా సుమారుగా ఇప్పుడు 25 కోట్లు, అంతకుముందు 18 కోట్లు, ఇట్లా అంటే ఒక మహల్ లోపలికి పోతే ఒక మహల్లో తిరిగిన వాతావరణం అవపడే విధంగా దీన్ని తీర్చిదిద్ది ఆయన వరంగల్లా ఒక్క చట్టసభలలో కూడా ప్రజాప్రతినిధి భారతీయ జనతా పార్టీ లేకుండా ఇక్కడ విపక్ష వహించకుండా ఈ ప్రాంత కూడా అన్ని ప్రాంతాలతో సమానంగా ఉండాలి, ఇంకా ఇది వెనుకబడ్డ ప్రాంతం అని ఎక్కువ దృష్టితోని దీన్ని నిధులిచ్చినందుకు వరంగల్ ప్రజల తరఫున నేను ధన్యవాదాలు తెలుపుతున్నా. ఎందుకంటే ఈ వరంగల్ నగరానికి అధికారంలో ఉన్న బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ ఇప్పుడు కాంగ్రెస్ కానీ చెయ్యనంత అభివృద్ధి భారతీయ జనతా పార్టీతోని చేస్తున్నందుకు మేము భారతీయ జనతా పార్టీలో ఉండి గర్వంగా ఫీల్ అవుతున్నాం. ఈ 22వ తారీఖు నాడు నరేంద్ర మోడీ గారు దీన్ని వర్చువల్గా ఓపెన్ చేస్తారు కనుక ఈ వారికి మనం అందరం ఇక్కడికి వరంగల్ ప్రజలందరం ఇక్కడికి వచ్చి వారికి జయ స్వాగతం పలుకుతూ ఇది ఒక మంచి కార్యక్రమాన్ని
దిగ్విజయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చి భారతీయ జనతా పార్టీ ధన్యవాదాలు. కర్నూలు పట్టణంలోని దుదేకులనూర్ భాషా ఎంప్లాయీస్ అసోసియేషన్ సంఘ సమావేశం ఆదివారం కర్నూలు పట్టణంలోని బీసీ భవన్లో రాష్ట్ర అధ్యక్షులు సిద్ధయ్య, కార్యదర్శులు కన్నయ్య మరియు జాతీయ అధ్యక్షులు సుంకేసుల్లా ఖదర్ భాషా ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా రిటైర్డ్ ఎస్పీ షేక్ షవాలి మరియు అడ్మిషనల్ ఎస్పీ హుసేన్ ఫిరా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో సంఘ నేతలు మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యలు మరియు సంక్షేమం గురించి చర్చించడంతో పాటు సంఘ కార్యకలాపాలు ఎలా ముందుకు తీసుకువెళ్లాలనే విషయంపై పూర్తి ప్రణాళికను చర్చించడమైంది. ఓవైపు రాష్ట్ర వ్యాప్తంగా సంఘం బలోపేతం చేస్తూ సంఘం ద్వారా రాష్ట్రంలోని పేద దూదేకుల విద్యార్థులకు ఉన్నత విద్య సహాయం అందించేందుకు ప్రతిభ గల విద్యార్థులకు ప్రోత్సాహకాలను అందించే విధంగా సంఘం పనిచేస్తుందన్నారు. సమాజంలో అందరూ బాగుండాలి, అందులో దూదేకుల వర్గం ఉండాలనే సంకల్పంతో సంఘ నేతలు సభ్యులు పనిచేయాలన్నారు. నేను పెద్దగా మాట్లాడలేదు. మా ప్రెసిడెంట్ పంపిస్తాను పోయి అంటే పంపిస్తే మనం అందరం కలిసికట్టుగా ఉన్నాం. కర్నూలు మండలం బి తాండ్రపాడు గ్రామ పరిధిలో ఉన్న గంగమ్మ చెరువు ఆక్రమణకు గురై కావడంతో 6 గ్రామాల ప్రజలకు అటు తాగునీరు ఇటు సాగునీరు సక్రమంగా అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకులు పెరపోగు పెద్దలక్ష్మణ కోరారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కర్నూలు పర్యటనకు వచ్చిన సందర్భంగా బి తాండ్రపాడు గ్రామ ప్రజలు సర్పంచ్ జయన్న, ఎంఆర్పీఎస్ నాయకులు ముఖ్యమంత్రిని కలిసేందుకు అనుమతించాలని కోరగా పోలీసులు నిరాకరించారని, అయితే బి తాండ్రపాడు గ్రామస్తులు గంగమ్మ చెరువును కాపాడాలని ప్లెకార్డులు పట్టుకుని నిరసన వ్యక్తం చేశారని, గంగమ్మ చెరువును కాపాడాలని, త్రాగునీరు సాగునీరుకు ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకులు పెరపోగు పెద్దలక్ష్మణ ప్రభుత్వాన్ని అధికారులను కోరారు. పాడి పరిశ్రమకి అన్నింటికీ కూడా మరి పరిసర గ్రామాలకు కూడా పసుపల, నూతనపల్లె, సుదిరెడ్డిపల్లె, వెంకాయపల్లె, ఎల్లమ్మ గుడి మరి పర్యంపాడు చేరుకొని ఆ పొలాలకన్నిటికీ నీరు అందించుకుంటారా మరి దిగువ కాలువన మరి దీనికి తుంగభద్రలో నదిలో కలుస్తుంది. మరి ఈ చెరువు మరి పెద్దల కాడ నుంచి ఉంది మా గ్రామానికి. మరి బోర్లలో కూడా నీళ్లు తగ్గుతున్నాయి. ఆక్రమణదారులు ఎక్కువైతున్నారు. రియల్ ఎస్టేటర్లు అడ్డదారులో రిజిస్ట్రేషన్లు చేయించుకొని తక్కువ ధరలకు మరి ఆ యొక్క భూభాగాన్ని చెరువులో మరి తీసుకొని ఎత్తులు వేపుకొని మరి బూర్చుకుంటగా యాట ఇంత మరి ఎత్తులు వేపుకుంటూ వచ్చారు. మరి మాకు నీళ్లు కరువైతున్నాయి. చెరువు అంతా కబ్జాకు గురైతుంది. ఆ కబ్జాదారుల నుంచి కూడా మరి కాపాడాలని చెప్పేసి నిన్న కూడా సీఎం గారికి ప్లే కార్డులు పెట్టి మరి అర్జీలు కూడా ఇచ్చాము. మరి ఎమ్మెల్యే గారికి, దస్తగిరి గారికి, విష్ణువర్ధన్ రెడ్డి ఇన్ఛార్జ్ అయినటువంటి విష్ణువర్ధన్ రెడ్డి గారికి, మరి శ్యాంబాబు, ఎంపీ నాగరాజు గారికి అందరికీ బస్సు ఆపి ఇవ్వడం జరిగింది. చెరువు కట్టపైనే ఎస్సీ కాలం దగ్గర మరి సీఎం గారు చెరువు దగ్గరికి వచ్చి మరి దాన్ని పరిశీలించి వెంటనే దానిపైన స్పందించాలని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడు మన ప్రీతం ముఖ్యమంత్రి వర్యులు ఇవ్వడం అనేది మాకు చాలా హర్షించదగ్గ విషయం. మరి ఎందుకంటే దాన్ని వెంటనే చొరవ తీసుకోవడానికి గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు మన చెరువులోకి వచ్చి ఆయన పరిశీలన చేసి దాన్ని ఖచ్చితంగా మేము అధికారంలోకి వస్తే చొరవ తీసుకొని వెంటనే దీన్ని అందరినీ ఖాళీ చేయించి ఊడిక తీయించి మీ చెరువుని కాపాడుతామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. మరి ఆ కబ్జా కోర్ల నుంచి ఆ యొక్క గంగమ్మ చెరువుని కాపాడాలని చెప్పేసి మేమందరము మెమరాండాలు కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి మరి తక్షణమే మరి మా నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ అయినటువంటి విష్ణువర్ధన్ రెడ్డి గారు కూడా మరి గట్టి తలంపు మీద ఉన్నారు. ఆయన యొక్క కుమారుడు కూడా స్వర్గీయ రాజవర్ధన్ రెడ్డి గారు మద్రాస్ హైకోర్టులో దీన్ని ఈ యొక్క పర్యావరణ పరిరక్షణకు సంబంధించినటువంటి మరి ఎవరైనా ప్రజా ప్రయోజనాల కోసం ఉన్నటువంటి వాటిని మరి ఆక్రమణ చేస్తే వాటిపైన మరి మద్రాస్ హైకోర్టులో వేయడం జరిగింది, పర్యావరణ కోర్టులో. దాన్ని కూడా మరి తీసుకుని వస్తామని చెప్పేసి కూడా విష్ణువర్ధన్ రెడ్డి గారు హామీ ఇవ్వడం జరిగింది ఇన్ఛార్జిగా. మరి ఎమ్మెల్యే గారు కూడా హామీ ఇవ్వడం జరిగింది, ఎంపీ గారు నాగరాజు గారు కూడా హామీ ఇవ్వడం జరిగింది. మరి అంతేకాకుండా ముఖ్యమంత్రి దృష్టికి పోవడము ఇది చాలా అదృష్టంగా భావిస్తున్నాం. మా గ్రామానికి మేలు జరుగుతుందని చెప్పేసి కూడా ఆశిస్తున్నాం. మరి అంతేకాకుండా పక్షులకు, పశువులకు, నోరెరగని పశువులకు అందరు కూడా నీటి దాహం తీర్చేటువంటి గంగమ్మ చెరువు ఇది. ఈ యొక్క చెరువుకి మరి ఉత్తరోత్తర భావితరాలకు మేమంతా పోరాటం చేసి ఉడక తీయించి మరి అందరిని వారి నుంచి తూముని ఏర్పాటు చేసి ఖచ్చితంగా దానికి అయ్యేటటువంటి మరి ఎస్టిమేట్లు వేసి మరి ఖచ్చితంగా జలవనరుల శాఖ దగ్గర కూడా గతంలో ఇచ్చాము. మేమంతా వెళ్ళి
మా దగ్గర రసీదులు కూడా ఉన్నాయి. బడ్జెట్ లేదని చెప్పేసి చెప్పారు. మరి ఇప్పుడు మరి ముఖ్యమంత్రి వర్యులే ఆయన దృష్టిలో నుంచి ఆదేశాలు వచ్చాయి కాబట్టి మరి అంచనాలు వేసి ఎస్టిమేషన్లు మరి ఆనకట్ట ఎత్తు కట్టించి తూముని ఏర్పాటు చేసి అందరినీ నుంచి నీళ్లు నింపి ఆక్రమణలు తొలగించి పూడిక తీయించి మాకు ఆ గంగమ్మ చెరువుని కాపాడి రక్షగొడుగుల్లాగా పుట్టుకొని వచ్చి మరి పేలాల్లాగా పట్ అని చెప్పేసి అమ్ముకోవడానికి రాళ్ళు బాతి మరి కంచెలు వేసి చెట్లు వేసి ఈ విధంగా గ్రామస్తులని ఆందోళనకు గురి చేస్తున్నారు. కాబట్టి నీళ్లు లేకుండా అలాంటి వారిపైన కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ముఖ్యమంత్రి వర్యులను మేము కోరుచున్నాం. మరి ఎమ్మెల్యే గారు కూడా వెనువెంట ఉండి త్వరగన వేగవంతం చేసి మరి ఆనకట్టను కూడా లేపి మరి పూడిక తీయించి మాకు రక్షణ దానికి నీళ్లను నిలిపి రక్షణ కల్పించాలని చెప్పేసి కూడా అవసరమైతే చెరువు చుట్టూ మరి చెట్లు కంపలు లేకుండా అవన్నిటిని తొలగించి కూడా కంచె వేసి మరి రక్షణ ప్రహారీ వాళ్ళని ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా మేము కోరుతూ ఈ అవకాశం కల్పించినటువంటి మరి మీడియా బృందాన్ని కూడా మేము మాకు వెంటనే సహకరిస్తున్నారు. వారికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. గ్రామస్తులు కూడా మాతో పాటు ఉన్న ముఖ్యమంత్రి వర్యులు మరి వస్తుంటే ఆయనను అడ్డుకోవడానికి కూడా అందరూ వచ్చినందుకు కూడా వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మేమంతా కలిసికట్టుగా ఈ యొక్క పోరాటాన్ని మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.